హలో! ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ చూస్తున్నారు కదా! మేమైతే తల్లి కూతుళ్ళం కలిసి కిచెన్‌లో కుల్ఫీ చేయడానికి వచ్చేసామనమాట. ఎప్పటినుంచో పిల్లలు అడుగుతున్నారండి. డైలీ ఇంకా బయటకి కొని ఇస్తే అంతా హెల్త్ ఖరాబ్ అయిపోతుందనేసి నేనైతే కుల్ఫీ మాల్స్‌ని ఆన్‌లైన్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాననమాట. సో, ఇంకా అవి వచ్చాయి. అవి రావడమే ఆలస్యం. నా చిట్టి తల్లులైతే మమ్మ కుల్ఫీ చేసేయి, మమ్మ కుల్ఫీ చేసేయి అంటే ఇంకా సరే చేద్దాంలే అనేసి కుల్ఫీ అయితే స్టార్ట్ చేశాను. నేను ఇది యూట్యూబ్ నుంచి చూసి నేర్చుకున్నాననమాట. సో, ఇంకా ఫస్ట్ టైం చేసినప్పుడైతే నేను ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను. కానీ నిజంగానే టేస్ట్ చాలా బాగుంది. మనకి బయట ఎలా మార్కెట్లలో దొరుకుతాయో షాప్స్‌లో సో, అలాగే ఉన్నాయన్నమాట కుల్ఫీ కూడా. సో, ఇంకా నేనైతే దీనికి ప్రాసెస్ చూస్తున్నారు కదా! బ్రెడ్‌ని తీసుకున్నాను. ఒక హాఫ్ లీటర్ పాల ప్యాకెట్‌నైతే నేను వేడి చేస్తున్నాను. అందులో వాటర్ ఏమి యాడ్ చేయలేదనమాట. ముందుగా ఒక హాఫ్ లీటర్ పాలకి 3 బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకున్నాను. వాటిని చక్కగా బ్రౌన్ కలర్ పార్ట్ ఉంటుంది కదండీ! దాన్నైతే తీసేసి మిగతా వైట్ పార్ట్‌నైతే మిక్సీ పట్టేసుకున్నాను. అందులో కాస్త డ్రై ఫ్రూట్స్ కూడా వేసాననమాట. వాటిని కూడా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసేసి ఇంకా బాయిల్డ్ అవుతున్న పాలలో అయితే ఈ బ్రెడ్ పౌడర్‌ని వేసేసాను. అందులో కాస్త మిల్క్ మేడ్ యాడ్ చేశాను. అండ్ మీకు వీడియోలో చూపించలేదు. నేను కొంచెం షుగర్ కూడా యాడ్ చేశాననమాట. అండ్ కలర్ కోసం అనేసి సాఫ్రాన్ యూజ్ చేశాను. అదేనండి కుంకుమ పువ్వు యూజ్ చేశాను. సో, ఇంకా అది కాస్త చక్కగా బాయిల్డ్ అయిన తర్వాత ఇంకా తీసేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలనమాట. వెనక నుండి నా పిల్లలు అంత కంగారు పెడుతూ ఉంటే నేను కొంచెం చల్లారిన తర్వాత పూర్తిగా చల్లారలేదనమాట. ఇంకా వాళ్ళు పరేషాన్ చేస్తుంటే వాళ్ళ ఆనందం కోసమని అలాగే వేడివేడిగా మిక్సీ పట్టేసాను. ఇంకా చూస్తున్నారు కదా! వాళ్ళైతే మౌత్‌లో నింపేస్తున్నారనమాట. మమ్మ మేం చేసేస్తామంటే పిల్లల ఆనందాన్ని ఎందుకు కదలాలని నేను కూడా సరే అనేసి ఇంకా మొత్తానికైతే మౌల్స్‌లో నింపేసామనమాట. సో, మార్నింగ్‌కి అయితే ఇలా అయిపోయింది. సో, ఇంకా చూస్తున్నారు కదా! వాళ్ళు చక్కగా ఐస్ క్రీమ్ అయితే కుల్ఫీని అయితే ఎంజాయ్ చేస్తున్నారనమాట. నేను అడుగుతుంటే ఇంకా చెప్తున్నారనమాట. మమ్మ ఎలా ఉంది అనేసి అంటే చాలా బాగుంది అనేసి. సో, వీడియో అయితే ఇది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.